దుర్గమ్మ ఎలా జన్మించిందో మీకు తెలుసా? సత్యయుగంలో పాతాళ లోకాన్ని రంబు మరియు కరంబు అనే ఇద్దరు అన్నదమ్ములు పాలించేవాళ్ళు. వారి ఇద్దరికి ఎన్నేళ్లైనను సంతానం అస్సలు కలగకపోవడంతో ఇద్దరు దేవుళ్ళకి తపస్సు చేద్దాము అని రంబు అడవిలో తపస్సు చేస్తుంటే కరంబు నదిలో తపస్సు చేస్తూ ఉంటాడు. అలా వారు ఇద్దరు రోజులు కాదు, నెలలు కాదు, వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు. ఇంద్రుడు ఈ విషయం తెలుసుకుని వీళ్ళకి వరాలు ఇస్తే ఇంద్రలోకానికి కూడా ముప్పు వస్తుంది అని ఇంద్రుడు ఒక ముసలిలాగా మారిపోయి కరంబు ధ్యానం చేస్తున్న నదిలోకి దిగి అతన్ని క్రూరంగా చంపేస్తాడు. దాంతో రంబుకి కోపం వచ్చి అగ్ని దేవుడిని మెప్పించి దేవుళ్ళని కూడా వణికించే సంతానం నాకు కావాలి అని వరం కోరుకుంటాడు. అలా ఈ రంబు మహేషి అనే ఒక రాక్షసిని వివాహం చేసుకుంటాడు. ఆమె గర్భవతి అవుతుంది. ఒక రోజు వారిద్దరూ అడవి మార్గంలో వెళుతుండగా వారిపైన రాక్షసులు దాడి చేయగా రంబు మహేషిని కాపాడుతూ చనిపోతాడు. మహిషి యక్షుల సహాయం కోరగా వారు ఆమెను కాపాడుతారు. రంబు మృతదేహాన్ని కాలుస్తుండగా మహిషి కూడా ఆ మంటల్లో దూకి చనిపోతుంది. అలా కొంత సమయం తర్వాత ఆ మంటల్లో నుండి మహిషాసురుడు అనే రాక్షసుడు వస్తాడు. అదే మంటల్లో నుండి రక్తబీజుడు అనే ఇంకొక రాక్షసుడు కూడా వస్తాడు. మహిషాసురుడు బ్రహ్మకి తపస్సు చేసి నన్ను ఏ మగవాడు చంపకూడదు అనే వరం కోరగా మరి ఆడవాళ్లతో నీకు భయం లేదా అని బ్రహ్మ అడుగుతాడు. ఒక బలహీనురాలు ఆయన ఆడది, కేవలం ఒక ఆడది నన్ను ఏమి చేయగలదు అని నవ్వుతూ హేళన చేస్తూ అంటాడు. బ్రహ్మ తదాస్తు అని వరం ఇస్తాడు. అలా మహిషాసురుడు వరాలు పొంది భూలోకాన్ని తన అదుపులోకి తెచ్చుకుని ఇంద్రలోకాన్ని కూడా ధ్వంసం చేసి తన సొంతం చేసుకుంటాడు. దేవుళ్ళు అందరూ శివుడి దగ్గరికి వెళ్లి సహాయం కోరగా త్రిమూర్తులు అలాగే దేవుళ్ళు అందరూ అతని పైన యుద్ధానికి దిగుతారు. అని అతని ఏమీ చేయలేక వట్టి చేతులతో వెనుదిరిగిపోతారు. అప్పుడు విష్ణువు ఈ మహిషాసురుడిని సంహరించడానికి ఒక శక్తివంతమైన మహిళ కావాలి, ఆమెని మనమే సృష్టించాలి, కానీ ఆ శక్తిని అదుపులో పెట్టుకునే అంశ ఆమెలో ఉండాలి, దీనికి నా చెల్లి పార్వతీదేవినే ఉత్తమం అని ఆమెని అడగగా ఆమె సరే అన్నయ్య అని అంగీకరిస్తుంది. త్రిమూర్తులు వాళ్ళ శక్తి మొత్తం పార్వతీదేవికి ఇస్తారు. అలాగే మొత్తం దేవతలందరూ వారి శక్తులన్నిటినీ పార్వతీదేవికి ఇస్తారు. అంత శక్తి ఒకేసారి ఆమె ఒంట్లోకి పోవడంతో ఆమె రూపం రంగు మారిపోయి దుర్గమ్మలాగా మారిపోతుంది. ప్రతి దేవుడు ఆమెకు వారి అస్త్రాలు, శక్తులు అలాగే ఎన్నెన్నో శక్తులు ప్రసాదిస్తారు. అలా ఆమె వాహనమైన సింహం మీద కూర్చొని మహిషాసురుడిని చంపడానికి వెళుతుంది. ఇలా జన్మిస్తుంది మన దుర్గమ్మ. దీని తర్వాత ఏం జరిగింది, దుర్గమ్మకి మహిషాసురుడికి మధ్య ఎలా యుద్ధం జరిగింది, నవరాత్రి ఎందుకు జరుపుకుంటాము, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము, మిస్ అవ్వకుండా చూసేయండి. దుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై దుర్గాదేవి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.